ఐపీఎల్ 2026 సీజన్లో ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్స్ను తన బ్యాటింగ్ పవర్తో భయపెడుతున్న ఈ రాజస్థాన్ రాయల్స్ వండర్ బాయ్ నేడు గుజరాత్ టైటాన్స్తో జరగబోయే కీలక పోరుకు ముందు నెట్స్లో బీభత్సం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి చూస్తుంటే అప్పుడే అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక 46 సెకండ్ల వీడియో ఇప్పుడు నెట్టెంట వైరల్ గా మారింది. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్స్ లో ఒకరైన జోఫ్రా ఆర్చర్ వేస్తున్న నిప్పులు చెరిగే బంతులను వైభవ్ ఏ మాత్రం తడబడకుండా ఎదుర్కోవడం హైలైట్ గా నిలిచింది. సాధారణంగా జోఫ్రా ఆర్చర్ వేగానికి దిగ్గజ బ్యాటర్లే డిఫెన్స్ లో పడతారు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం క్రీజులో నిలబడి భారీ సిక్సర్లు, క్లాసీ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ వీడియో చూసిన అభిమానులు జోఫ్రా ఆర్చర్నే వదలని ఈ కుర్రాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అంటూ చర్చించుకుంటున్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే సిఎస్కే బౌలర్స్ పై వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. ఈ మ్యాచ్లో 305.88 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో కేవలం 17 బంతుల్లో 52 పరుగులు సాధించి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన కేవలం 8 మ్యాచ్ల్లోనే వైభవ్ 304 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 218.70గా ఉంది అంటేనే అతని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడమే కాకుండా కేవలం 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్ పై గతంలో సెంచరీ బాది లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు.